ఈ కార్ని కింద పడుకుంటే ఈ 3 పారాషూట్లో ఏ పారాషూట్ సేఫ్ ల్యాండింగ్ చేస్తుందో చూద్దాం రండి. అయితే ఈ కార్డ్బోర్డ్తో చేసిన పారాషూట్ అయితే చూద్దాం. ఈ పారాషూట్ అయితే కార్ని క్రాష్ ల్యాండింగ్ అయితే చేసింది. ఇప్పుడు ఈ పేపర్తో చేసిన పారాషూట్ ఇదైతే కార్ని సేఫ్గానే ల్యాండ్ చేసింది. లాస్ట్ ఈ కవర్తో చేసిన పారాషూట్, ఈ కవర్ పారాషూట్ కూడా కార్ని సేఫ్గానే ల్యాండ్ చేసింది. దీంట్లో విన్నర్ వచ్చేసి ఈ పేపర్తో చేసిన పారాషూట్ ఇంకా కవర్తో చేసిన పారాషూట్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఇక్కడ ఉన్న ఈ వస్తువులో ఈ బ్రిక్ని ఏది లిఫ్ట్ చేస్తుందో చూద్దాం రండి. ఫస్ట్ అయితే పీవీసీ పైప్, ఇదైతే బాగానే లిఫ్ట్ చేసింది. తర్వాత వుడెన్ స్టిక్ అయితే కొంచెం బెండ్ అయింది కానీ లిఫ్ట్ చేసింది. ఇప్పుడైతే పేపర్ రోల్ అయితే లిఫ్ట్ చేసింది, తర్వాత బెండ్ అయితే అయిపోయింది, అంటే అది లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడైతే కార్డ్బోర్డ్ కూడా లిఫ్ట్ చేసింది, తర్వాత అయితే చినిగిపోయింది. అండ్ లాస్ట్ ఐరన్ రాడ్ అయితే బాగానే లిఫ్ట్ చేసింది. మీరెన్ని కరెక్ట్గా గెస్ చేశారో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బాటిల్లో ఉన్న నీళ్ళు మొత్తాన్ని ఖాళీ చేయడానికి మనకి ఏ మెథడ్ ఫాస్ట్గా యూజ్ అవుతుందో చూద్దాం రండి. ఫస్ట్ అయితే నార్మల్ మెథడ్, బాటిల్ని రివర్స్ తిప్పి పట్టుకుందాం. ఈ మెథడ్కి వచ్చేసి మొత్తం 27.65 సెకండ్స్ అయితే వచ్చింది. తర్వాత బాటిల్ని రొటేట్ చేసి వదులుదాం. ఈ మెథడ్కి వచ్చేసి 10.35, దానికంటే హాఫ్ టైం అయితే పట్టింది. నెక్స్ట్ వచ్చేసి బాటిల్లో ఒక స్ట్రా పెట్టి అయితే చూద్దాం. ఇదైతే 8.65 సెకండ్స్లోనే పూర్తి చేసింది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ఒక మనీ ప్రింటింగ్ మిషన్. ఇందులో నుంచి అయితే డబ్బులు అయితే వస్తాయి. అది ఎలా అంటే 100 రూపీస్ అని రాసిన పేపర్ అయితే దీంట్లో పెడితే రియల్ 100 రూపీస్ అయితే వస్తాయి. అలాగే 500 రూపీస్ ఇంకా 200 రూపీస్ కూడా వస్తాయి. ఇప్పుడైతే 200 అని రాసిన నోట్ని అయితే పెడదాం. రియల్ 200 అయితే వచ్చాయి. అలాగే 500 రూపీస్ కూడా చెక్ చేద్దాము. 500 రూపీస్ కూడా రియల్గా అయితే వచ్చాయి. ఈ మిషన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే 3 కార్డ్బోర్డ్స్ తీసుకొని ఇలాగైతే సెట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 సైడ్స్ హోల్స్ వేసుకొని 2 పెన్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఒక పేపర్ తీసుకొని పైన పెన్కి ఇంకా కింద పెన్కి అయితే అతికించాలి. ఫస్ట్ అయితే రియల్ నోట్ పెట్టి రోల్ చేయాలి. తర్వాత మనం రాసి పెట్టుకున్న నోట్ని అయితే పెట్టాలి. ఆ పెట్టి రోల్ చేస్తూ ఉంటే రియల్ నోట్ అయితే బయటకు వస్తుంది. ఈ మిషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇదే ఒక ప్రాంక్ బాటిల్. ఈ బాటిల్ క్యాప్ని యూజ్ చేస్తే ఇందులో నుంచి వాటర్ అయితే వస్తాయి. అదే క్యాప్ టైట్గా ఉంటే వాటర్ అయితే బయటికి రావు. దీంతో మీ ఫ్రెండ్స్ని అయితే ప్రాంక్ చేయొచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక బాటిల్ని తీసుకొని దానికి రౌండ్గా పెన్నిస్తో హోల్స్ అయితే వేసుకోవాలి. ఈ బాటిల్లో వాటర్ వేసి క్యాప్ టైట్గా పెట్టేయాలి. తర్వాత క్యాప్ లూజ్ చేస్తే వాటర్ అయితే బయటకు వస్తాయి. ఈ ప్రాంక్ బాటిల్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 3 స్పానర్లు మోయడానికి మొత్తం ఎన్ని లేయర్స్ ఆఫ్ పేపర్ కావాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఈ చిన్న స్పానర్కి చూద్దాం. చిన్న స్పానర్ అయితే 1 లేయర్కి సర్వైవ్ అయితే కాలేదు, 2 లేయర్స్కి కూడా సర్వైవ్ కాలేదు, 4 లేయర్స్కి కూడా సర్వైవ్ అయితే కాలేదు. ఇంకా లాస్ట్ 10 లేయర్స్కి అయితే చిన్న స్పానర్ సర్వైవ్ అయితే అయ్యింది. చిన్న స్పానర్కి అయితే మొత్తం 10 లేయర్స్ ఆఫ్ పేపర్ అయితే పట్టింది. ఇప్పుడు మీడియం సైజ్ స్పానర్కి అయితే చూద్దాం. మీడియం సైజ్ స్పానర్ కూడా 10 లేయర్స్కి సర్వైవ్ అయితే అయ్యింది. ఇప్పుడు లార్జ్ స్పానర్కి అయితే చూద్దాం. లార్జ్ స్పానర్ అయితే 20 లేయర్స్కి కూడా సర్వైవ్ కాలేదు, 30 లేయర్స్కి కూడా సర్వైవ్ కాలేదు, 40 లేయర్స్కి లార్జ్ స్పానర్ అయితే సర్వైవ్ అయింది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.